నమస్తే. జే న్యూస్ ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలతో నా పేరు మన్మధరావు. ఈరోజు వార్తల్లోని వివరాలు. 2014 ఎన్నికల్లో టీడీపీదే విజయం అంటున్న కింజరాపు. ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా 2014 ఒక ప్రాముఖ్యం ఉన్నటువంటి సంవత్సరం. 2014 సంవత్సరానికి ఈ జిల్లా ప్రజలకి, అదేవిధంగా జిల్లాలో ఉన్న అందరికీ మంచి జరగాలని ఏ న్యూస్ ద్వారా ఈ జిల్లా ప్రజానీకానికి శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మరియు జే న్యూస్ ప్రేక్షకులకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ రాబోతున్న కాలంలో హెల్దీగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేటితో 2013 ముగుస్తున్నందున 2014లో మన రాష్ట్రంకు మంచి నేత రావాలని, ప్రజలకు మేలు జరుగుతుందని వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కింజరాపు రామ్మోహన్ నాయుడు తన స్వగృహంలో పాత్రికేయుల సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2013లో రాష్ట్ర విభజనపై ప్రజానీకం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, దీనివల్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారిందని, సీమాంధ్రలో అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ 5 కోట్ల మంది ప్రజానీకం మనోభావాలను పట్టించుకోకుండా తన కొడుకును పీఎం చేయాలనే ఒకే ఒక లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ను 2 ముక్కలు చేయుటకు నిర్ణయించిందని, దీనిని ప్రజలు గమనిస్తున్నారని, 2014లో తప్పక బుద్ధి చెబుతారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో దేశంలో నిత్యావసర వస్తువుల రేట్లు మరింత పెరిగాయని, సామాన్యుడు బతకలేని స్థితిలోకి వచ్చాడని అన్నారు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అని అర్థం, దీనికి తగ్గట్టుగానే వారి వ్యవహార శైలి ఉందని, ఇక 2014లో దీనికి ముగింపు పలకబోతుందని, అవినీతి పరులకు ఇక సంఖ్యలు తప్పవని, తెలుగుదేశం పార్టీ 2014లో జయకేతను ఎగురవేస్తుందని జిల్లా వాసులకు, రాష్ట్ర ప్రజానీకానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు గుండా అప్పలసూరినారాయణ, పార్టీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ, పట్టణ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, రాష్ట్ర కార్యదర్శి పివి రమణలు మాట్లాడుతూ కాంగ్రెస్కు నూకలు చెల్లాయని, స్వర్గీయ ఎర్రన్నాయుడు అవినీతిపై అలుపెరగని పోరాటం చేశారని, ఆయన చేసిన పోరాటాన్ని కొనసాగిస్తామని, అవినీతిని ఎండగడతామని అన్నారు. ఇక రాష్ట్రంను తెలుగుదేశం పార్టీ పరిపాలిస్తుందని, అవినీతి పరుల భరతం పట్టడం ఖాయమని అన్నారు. జిల్లాలో 10 నియోజకవర్గాల్లో తెలుగుదేశం తన జెండాను ఎగురవేయటం జరుగుతుందని ముక్త కంఠంతో అన్నారు. ఈ కార్యక్రమంలో కొర్ను ప్రతాప్, ముద్దాడ కృష్ణమూర్తి నాయుడుతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సిస్టంతో లింకప్ అయింది. ఈ సిస్టమ్ అనేదే ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కాబట్టి మనకి ఇవన్నీ చేంజ్ చేసుకోవడానికి నెక్స్ట్ ఇయర్ మనకు అందరికీ కూడా అవకాశం ఉంది. మనకు రాబోతున్న ఎన్నికల ద్వారా ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకొని మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించి అభివృద్ధి క్రమంలో ఒక డెవలప్మెంట్ సిస్టంతో ముందుకెళ్లేటటువంటి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఎన్నుకోవాలని ఈ సందర్భంగా ఈరోజు ప్రత్యేకంగా రాబోతున్నటువంటి కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నందుకు అందరికీ కూడా ప్రజలకి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. ఇందిరాగాంధీ ఇంటర్ఫియర్డ్ విత్ ది రైట్స్ ఆఫ్ ది స్టేట్ తాలూకా రైట్స్ ని ఇంటర్ఫియర్ అయ్యేటప్పుడు, అమెండ్మెంట్ చేసేటప్పుడు 368 ఇంప్లిమెంట్ అవుతుంది. 368 ఇంప్లిమెంటేషన్ అంటే దానికి కారణం ఏంటంటే మనది ఫెడరల్ స్ట్రక్చర్. అటువంటి ఫెడరల్ స్ట్రక్చర్ లో స్టేట్స్ తాలూకా ఒపీనియన్ తీసుకోవాలని చెప్పి ఆ వేళ 2/3 మెజారిటీతో ఆ 371 పెట్టింది. అదే సందర్భంలో ఇందిరాగాంధీ గారు అన్ని స్టేట్స్ తాలూకా ఒపీనియన్ తీసుకుంది. అటువంటి ఇందిరాగాంధీ చెప్పినటువంటి సిద్ధాంతాలకి సోనియా గాంధీ కొడుకు కోసం అని చెప్పి ఈవేళ రోజు ఆవిడ ఏం ఏస్టీగా డివిజన్ అంది. అంటే ఇందిరాగాంధీ పేరుని యాక్సెప్ట్ చేసిన సోనియా గాంధీ, ఇందిరాగాంధీ తాలూకా సిద్ధాంతాలని సోనియా గాంధీ యాక్సెప్ట్ చేయలేకపోయింది. అదే సందర్భంలో మా తాలూకా చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఏం చెప్పినా సరే సమాన న్యాయం, ఈ రాష్ట్రంలో సమాన న్యాయం జరిగేంత వరకు నేను ఉంటాను అన్నటువంటి సిద్ధాంతం ప్రజానీకానికి అర్థం కాకపోయినా ఇప్పుడు అర్థమైంది. చంద్రబాబు నాయుడు తాలూకా ఆలోచన అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఈ యొక్క ఆలోచన
రేపు 2014లో చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేస్తుంది అన్నటువంటి కాన్ఫిడెన్స్ మాకుందని చెప్పి మేము ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. అది బిడ్లు కొట్టకండి, వర్షాకాలం అయిన తర్వాత ఆలోచన చేయడం చెప్పాం. వి హావ్ గివెన్ రిటర్న్ లెటర్ టు ది, అప్పుడు ధర్మాన్ని ప్రసాదించాం. ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ విద్యుత్ కొట్టారు. ఈవేళ కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ కోడ్ కొట్టుకుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చూస్తున్నాను. అదేవిధంగా ఈవేళ రోజు మేము ఒకటే తెలియజేస్తున్నాం, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తూ డెమోక్రసీలో అపోజిషన్ అయినా ఒకటే, రూలింగ్ అయినా ఒకటే అని చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఎర్రనాయుడు గారు నేను ఎప్పుడు కూడా అనుకునేవాళ్ళం, రూలింగ్లో ఎక్కువ బాగుంటుందా అపోజిషన్లో ఎక్కువ ఉంటుందా అంటే రెండు పక్కల ఎంకరేజ్ చేయొచ్చు. మేము 2013లో చెప్పాలంటే బ్రహ్మాండంగా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంతో ముందుకెళ్ళాం. ఈవేళ కాంగ్రెస్ పెట్టి విషయంలో కూడా జిల్లా విషయంలో కానీ, స్టేట్ విషయాల్లో కానీ, అదేవిధంగా నేషనల్ విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా కొట్టుకుంది. అందుకోసం ఒక కొత్త ఒరవడికి ఈ 2013 అధ్యయనం ప్రజాస్వామ్య వ్యవస్థలో రేపు జనవరి 1వ తేదీ అమావాస్య. ఈ 67,000 చరిత్రలో అనేకమైన ఈ రాష్ట్రాన్ని దోచుకునే కాంగ్రెస్ పార్టీ కానీ, ఈ రాష్ట్రాన్ని మొత్తానికి ఈ రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ సమూలంగా పూర్తిగా అభివృద్ధి పదంలో కాకుండా పేదరిక నిర్మూలనలో కానీ పూర్తిగా అమావాస్య చీకట్లో ఉంచిన ఇటలీ కాంగ్రెస్ని కానీ, అదేవిధంగా జగన్ పార్టీని కానీ పూర్తిగా తుడిచి గారి నాయకత్వంలో కేంద్రంలో కానీ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో కానీ మళ్ళీ ప్రజల రాజ్యం ప్రజారాజ్యం రావాలని కోరుకుంటున్న ప్రజల కోసం ప్రజలు స్వాగతిస్తున్నారు. కాబట్టి ఆ స్వాగతానికి మీరు ప్రజలు సహకరించాలని కోరుకుంటూ, అదేవిధంగా గత 2013లో కానీ ఈరోజు ఈ అమావాస్య చీకట్లు పారదోసే రాజశేఖర రెడ్డి నుంచి జగన్ వరకు జరిగిన అనేక అవినీతి అక్రమాలను మొత్తం రేపు 2014లో ఈ చీకటి మేఘాల నుంచి వెలుగులోకి తీసుకురావడానికి ప్రజలందరూ మళ్ళీ సమాయత్తం అవుతున్నారు. కాబట్టి 2014 మనకి ఈ ఆంధ్రప్రదేశ్కి భారతదేశానికి మంచి రోజులు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి జేజేలు కొడుతున్నటువంటి పరిస్థితులు ఈ రోజు కనిపిస్తున్నాయి. స్థానిక వైఎస్ఆర్ కళ్యాణ మండపంలో ధర్మాన ప్రసాదరావు ముఖ్య అతిథిగా మాట్లాడుతూ మారుతున్న రాజకీయ పరిణామాలు, రాష్ట్ర పరిస్థితి, సిక్కోలు పురోభివృద్ధి అనే అంశంపై ముఖాముఖి చర్చా కార్యక్రమం జరిగింది. సిక్కోలు సమగ్ర అభివృద్ధి వేదిక నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళ ప్రాంతాల్లోని వాళ్ళు పనిచేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల్లోని సమాజం ఎదురైపోయినా వాళ్ళు పట్టించుకోరు. ఈ దేశం కూలిపోయింది, రాజకీయం కూలిపోయింది, అవినీతి పనులు, అందరూ అవినీతి పనులు, దొంగలు, నేను ఒక్కనే మంచివాడిని, ఈ వ్యవస్థ కూలిపోయింది, దీన్ని ఎవరు మార్చలేడు. సంఘాల వారీగా ఆ ప్రాంత ప్రతినిధిని కలిసి విడతపత్రాలు ఇచ్చి ఆ ప్రాంత ప్రతినిధి అనుమతులు పొంది ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయించుకున్నారు. మిగతా మేధావులాగా ఎక్కడో మేధావులాగా ఈ సిక్కోలు ప్రాంతంలో మేధావులతో కూర్చుని మారుతున్న రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో పరిస్థితి, సిక్కోలు పురోభివృద్ధి, ఈ మూడింటికి లింక్ ఏంటి అని మీరు ఆలోచించారు. మీకు చెప్పాను కాదు, నాకు ఇక్కడ చదువు చెప్పిన గురువులు ఉన్నారు, నాకు పెద్దవాళ్ళు ఉన్నారు. అయితే ఈరోజు ఈ చర్చ వేదిక పెట్టది చాలా అవసరమైనది. ఒక మంచి టాపిక్తో వీళ్ళు ముందుకు వచ్చారు. చాలా పెద్దవాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అందరి అభిప్రాయాలు కూడా చెప్పవలసిన అవసరం ఈరోజు ప్రధానంగా మన పట్టణానికి ఉంది. నిజానికి ఈరోజు మన దేశ స్థాయి కానీ రాష్ట్ర స్థాయి కానీ మనం పరిశీలించి చూస్తే రాజకీయాలు ఎంత దిగజారిపోయాయో ప్రతి ఒక్కరికి అది అవగతం అవుతుంది. అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలనే ఒక ఆలోచనతో ఈ సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం స్వాగతించాల్సినటువంటి అవసరం. గడిచినటువంటి 10-15 ఏళ్లలో
శ్రీకాకుళం పట్టణం కానీ శ్రీకాకుళం జిల్లా కానీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన విషయం మనందరికీ తెలుసు. మనం ఎప్పుడు కూడా శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక మెడికల్ కాలేజ్ వస్తుందని మనం పొరపాటుని కూడా ఊహించుకుందాం. 80 అడుగుల రోడ్డు ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉన్నా అది కూడా మనం ఏనాడు అనుకోలేదు. ఎన్నో ఏళ్ళుగా దాదాపు 2.5 దశాబ్దాల క్రితం ఆనాడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉండగా రూరల్ యూనివర్సిటీ వస్తుందని అప్పట్లో మనం అనుకున్నాం తప్పించి అది కూడా రాలేదు. ఆ తర్వాత మనకి అంబేద్కర్ యూనివర్సిటీ అనేది పీజీ సెంటర్గా ఉన్నటువంటి అంబేద్కర్ పీజీ సెంటర్ యూనివర్సిటీగా మారింది. ఇవన్నీ అభివృద్ధికి సంకేతాలు. అయితే ఇంత మాత్రమే మనం అభివృద్ధి చెందిపోయినట్టు మనం ఆంధ్ర రాష్ట్రంలో అగ్రపదాలు ఉన్నట్టు భావించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు మనం ఈరోజు చూస్తాం. ఎలాంటివి తెలుసుకోవడం, ప్రభుత్వంలో ఎలాగ నడుచుకోవాలి, ప్రభుత్వంలో కొన్ని కార్యక్రమాలు సాధించడానికి ఎలాంటి స్ట్రాటజీ ఉండాలి, సాధించిన కార్యక్రమాలు అమలు చేయడానికి ఎట్లాంటి వ్యూహం ఉండాలి, ఎలాంటి సమన్వయం ఉండాలి, సహకారం ఉండాలి, ఇట్లాంటివన్నింటి గురించి కొంత అనుభవం మీలాంటి వారందరి సూచనల మేరకు మీరందరి సలహాల మేరకు కొంత సంపాదించడం జరిగింది. అప్పుడే నేను వెళ్తున్నప్పుడే కొన్ని విషయాల గురించి నేను ముద్ర వేసుకున్నాను ఈ నియోజకవర్గానికి సంబంధించి. ఉదాహరణకు చిన్న విషయమే కావచ్చు, శ్రీకాకుళం నుంచి వెళ్ళిపోతుంటే పాలకొండ రోడ్లో అసలు నాకు బాగా జ్ఞాపకం ఏంటి, బల దాటిన తర్వాత ఆ సిఎస్పి రోడ్డు మీద గార్బేజ్ కలెక్షన్ వేసుకున్నాను. మీకు ఎవరికైనా జ్ఞాపకం ఉండదు, జ్ఞాపకం తెచ్చుకోండి ఒకసారి. గార్బేజ్ ఏమో బలగ రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద డంప్ చేస్తున్నారు. ఏంటిదని అడిగితే, ఏంటిదని అన్నాడు పెద్దలకి, తర్వాత వెంటనే అధికారులు అడిగితే గార్బేజ్కి యాడ్ లేదండి అని చెప్పారు. ఎన్ని సంవత్సరాలుగా లేదు, సుమారు ఏ గ్రామం దగ్గర గార్బేజ్ యాడ్ పెడితే ఆ గ్రామంలో అన్ని సరిహద్దులు అయిపోతారు. మా పట్టణంలో ఉండే చెత్తంతా మా దగ్గర తీసుకొస్తే మాకు ఈగలు, దోమలు, అంటురోగాలు, ఈ శవాల్ని తెచ్చి వేస్తారని అడుగుతారు. ఒక ప్రాంతాన్ని ఐడెంటిఫై చేసి ఆ గ్రామాలకు నచ్చ చెప్పే ప్రయత్నం సహజంగానే నా శత్రువులందరూ వారిని రెచ్చగొట్టే కార్యక్రమం చేశారు. వాళ్ళు చెప్పాను, మీకు మీరు చెప్తున్నది న్యాయం, మీ గ్రామానికి కొంత అసౌకర్యం కలిగిన మాట వాస్తవం, కలుగుతుంది దీనివల్ల. కానీ శ్రీకాకుళం పట్టణం ఈ నియోజకవర్గానికి కేంద్రం మాత్రమే కాదు, ఈ జిల్లాకి హెడ్ క్వార్టర్స్. సుమారు 1,20,000 పాపులేషన్ కలిగినటువంటి ఆ పట్టణం గార్బేజ్ ఎక్కడ వేసుకోలేని పరిస్థితుల్లో ఉంటే అది మనందరికి సిగ్గు కాదా, మనందరూ అవసరం కాదా? జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి వాళ్ళు ఆ పట్టణాన్ని చూసి మనం నవ్వుకోరా? దీనికి మనం కొద్ది శ్రమైనా మీరు అంగీకరించాలి, మీకు అదనపు సౌకర్యాలు చేయడానికి ప్రయత్నం చేస్తానని నాకు చెప్పం వినలేదు వాళ్ళు. తర్వాత ఎన్నికల్లో నాకు వాళ్ళందరూ వ్యతిరేకంగా ఓటు వేశారు. ఒక గార్బేజ్ యార్డ్ని సాధించగలం, క్యాబినెట్ తీసుకుపోయి క్యాబినెట్లో ఇచ్చి, ఈవేళ మీకు గడిచిన 10 సంవత్సరాలుగా గార్బేజ్ యార్డ్ సమస్య మీకు ఎక్కడ రాలేదని అంటే ఆ తీసుకున్న నిర్ణయం, ఆ రోజు నేను తీసుకున్న కార్యక్రమం ఇది చాలా చిన్న సమస్య. అవును, గార్బేజ్ యార్డ్ చేయకపోతే మరి ఏం చేస్తారు అని సాధారణమైన పౌరులు అనొచ్చు. గార్బేజ్ యార్డ్ ప్రభుత్వ భూమే కదా అని అనొచ్చు, క్యాబినెట్ కదా ఇచ్చింది అని అనొచ్చు. ఎందుకు అంతకు ముందు చేయలేదు అని అడుగుతున్నాను. తప్పు పట్టడానికి మాత్రం కాదు, ఒక సమస్య గురించి అవగాహన కావాలి, ఆ సమస్య పరిష్కరించే ప్రయత్నం చిత్తశుద్ధిగా, ధైర్యంగా ముందుకు సాగాలంటారు. 4 గ్రామాలకు శత్రువులు అవుతారంటారు, తప్పదు ఇంకా. కానీ అంతకంటే 1,30,000 జనాభా కలిగినటువంటి జిల్లా హెడ్ క్వార్టర్స్ గార్బేజ్ యార్డ్ లేదన్న విషయం అంతకుముందు ప్రతినిధులు ఎందుకు ఆలోచించలేదు? ఎందుకు ఆ విషయం సీరియస్ గా టేకప్ చేయలేదు? ఇది చిన్న సమస్య కావచ్చు. అట్లాగే నేను గ్రామాలకు వెళ్ళినప్పుడు చూసాను, చాలా పెద్ద గ్రామాలు, 100 ఎకరాలు ఉన్నటువంటి, నాకు
ఎగ్జాక్ట్లీ నాకు మనసులో ముద్ర వేసింది. ఈ చుట్టూ ఉన్నటువంటి కొన్ని గ్రామాలు చూస్తే 100 ఎకరాల భూమి కలిగినటువంటి రైతు లివింగ్ స్టాండర్డ్స్ చాలా అధ్వానంగా ఉండేది. నేను వచ్చినప్పుడు నాతో కలిసి పనిచేసిన పార్టీ పెద్దలు కాపులు చెప్పేవాడు, రే ఇది కాదు, ఇవన్నీ మనకి ఈ రోడ్ వేయడం, చిన్న డ్రైన్ కట్టడం ఇది కాదురా ప్రాధాన్యత. వీడికి భూమి ఉంది, వీడికి నీరు తేవాలి. నీరు తెస్తే మాత్రమే వీళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ మనం పెంచగలం, వీరి అవసరాలన్నింటినీ తీర్చగలం. తరతరాలుగా కుటుంబాల్లో మార్పులు వచ్చేస్తాయి. ఇది మనం చెప్పిన విషయం కాదు. ప్రపంచంలో ఎక్కడ చూసినా నీరుతోనే నాగరికత వచ్చింది, నీరుతోనే చైతన్యం వచ్చింది. మీరు కృష్ణా గోదావరి డెల్టాలు మీరు చూస్తే ఈవేళ అక్కడ ఉన్నటువంటి కుటుంబాల పిల్లలు ప్రపంచమంతా విస్తరించున్నారు, పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్నారు. ఇతర దేశాల్లో వాళ్ళు రాజ్యాలు నడిపే స్థితికి కొన్ని దళితులు మీకు కనిపిస్తారు, ఇక్కడ ఆ ప్రాంతం వల్ల కనిపిస్తారు. కారణం ఏంటంటే 150-200 సంవత్సరాల క్రితం నీరు రావడం, అక్కడ మంచి మిషనరీ స్కూల్స్ అందుబాటులోకి వచ్చి ఎడ్యుకేషన్ అందుకోవడం. ఈ రెండింటి వల్లనే ఈనాడు ప్రపంచమంతా విస్తరించి ఆ జిల్లాల్లో ఉండేటువంటి ఆ ప్రాంత సభ్యులు మీకు కనిపిస్తారు. అందుకోసం నీరు మనకు ప్రాధాన్యత అని చెప్పి నేను మహిళ గెలిస్తే చేయాల్సిన పనులు ఏంటి అని ఇట్లాగా అలా చూస్తూ అధ్యయనం చేస్తూ తెలుసుకొని ప్రాధాన్యతలు ఫిక్స్ చేసుకునే లక్కీగా ఇలాంటి అంశాలు పరిష్కరించడానికి 10 సంవత్సరాలు అధికారం కూడా దొరికింది. అందులో క్రియాశీలకమైన పాత్ర నిర్వహించే వ్యక్తిగా మీ అందరి ఆశీర్వాదం వల్ల, మీ అందరూ నన్ను గెలిపించి పంపించడం వల్ల ఈ గౌరవం, ఈ కార్యక్రమాలు చేసే అవకాశం, అధికారం నాకు లభించిందని ఈ సందర్భంగా మీకు మాట్లాడుతున్నాను. ఇట్లాంటి ఈ అంశాలన్నీ చిన్న చిన్నగా బయటకు కనిపించవని. మంచినీరు, ఒక ఇంట్లో ఉన్న స్త్రీ ఏమనుకుంటుంది, కొద్ది కిందకు వెళ్ళి ఆలోచించాలి అంతే. హాయిగా నేను సాయంత్రం నా ఇంట్లో కూడా ట్యాప్ పట్టుకునే గౌరవం, అది ఆ మాత్రం సదుపాయం నాకు దొరికితే చాలు ఈ జన్మకని అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఒక డ్రింకింగ్ వాటర్ చేయాలి. 150 సంవత్సరాల క్రితం ఏర్పాటైనటువంటి ఈ మున్సిపాలిటీకి సమగ్రమైన మంచినీటి పథకం లేదే. విమర్శించవచ్చు కొంతమంది. ఫండింగ్ ఒక దగ్గర తీసుకొని వచ్చి డిజైన్ చేయించి పూర్తి చేయించి 40 కోట్లు ఖర్చు పెడితే ఈనాడు అది సాధ్యమైంది. వెళ్తున్నాడంటే ఆయన యొక్క మంచి చెడ్డలే మనకి శ్రీరామ భక్త. ఈవేళ ఎప్పుడు ఎదుగుని విధంగా ఎన్నో కార్యక్రమాలు చేశారు ఆయన. ఆ కార్యక్రమాలన్నీ కూడా మీ అందరికీ తెలిసిన విషయాలు. 2013-14 సంవత్సరానికి డైట్ మరియు హిందీ పండిట్ ట్రైనింగ్ మేనేజ్మెంట్ సీట్ల కొరకు సంప్రదించండి. రావుస్ హిందీ పండిట్ ట్రైనింగ్ కాలేజ్, ఆర్కే నగర్ కాలనీ, ఆర్టీసీ కాంప్లెక్స్ వెనుక, శ్రీకాకుళం. ఫోన్ 4407513168. మరో ఫోన్ నెంబర్ 9441050669. 2013-14 సంవత్సరానికి డైట్ మరియు హిందీ పండిట్ ట్రైనింగ్ మేనేజ్మెంట్ సీట్ల కొరకు సంప్రదించండి. రావుస్ హిందీ పండిట్ ట్రైనింగ్ కాలేజ్, ఆర్కే నగర్ కాలనీ, ఆర్టీసీ కాంప్లెక్స్ వెనుక, శ్రీకాకుళం. ఫోన్ 4407513168. మరో ఫోన్ నెంబర్ 9441050669. రాజస్థాన్ నారీ సింగార్ సేల్. మా వద్ద మహిళలకు కావలసిన అన్ని రాజస్థానీ గాజులు, ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్స్, వివిధ మోడల్స్ లో వేల రకాల హ్యాండ్ బ్యాగ్స్ లభించును. ఇంకా మా వద్ద బెడ్ షీట్స్, పిల్లో కవర్స్, కుషన్ కవర్స్, సోఫా కవర్స్, దివాన్ సెట్స్, డైనింగ్ టేబుల్ క్లాత్లు, టీవీ కవర్స్, రాజస్థానీ సల్వార్ సూట్స్, అన్ని సైజుల నైటీలు, లేడీస్ టాప్స్, మగవారికి కావలసిన జీన్స్, జీన్ ప్యాంట్స్, కాటన్ జీన్స్, నైట్ ప్యాంట్స్, చిన్న పిల్లలకు డ్రెస్సులు, ఆట వస్తువులు, జైపూర్ మగవారి డ్రెస్సులు, డోర్ మ్యాట్స్, మీరింతవరకు చూడని నమ్మలేని వేల రకాల గిఫ్ట్ ఐటమ్స్ సరసమైన ధరలకు లభించును. 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. ఆదివారం కూడా షాప్ కలదు. వెంటనే విచ్చేయండి. రాజస్థాన్ నారీ సింగార్ సేల్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపం, కిన్నెరా టాకీస్ ఎదురుగా, జిల్లా పరిషత్ రోడ్. బీజేపీ మహిళా మోర్చా ప్రెస్ మీట్. రాష్ట్ర పిలుపు మేరకు మొన్న అత్యవసర సమావేశాలు నిర్వహించారు. 29/12/2013లో మహిళా మోర్చా ఒక సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా, అలాగే బీజేపీ గుర్తు కమలం గుర్తుతో ప్రజల ముందుకు వెళ్ళాలనే ఒక సంకల్పంతో అత్యవసర సమావేశాలు నిర్వహించారు. దాంట్లో తీసుకున్న నిర్ణయాలు ఏమిటి అంటే, మహిళా మోర్చా వారు నిర్ణయాలు తీసుకున్నారు.
మెహందీ కార్యక్రమం 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు పండగ వాతావరణం కల్పించే ఉద్దేశంతో నూతన సంవత్సర వేడుకల్లో వృధా ఖర్చు చేయవద్దంటున్న కలెక్టర్. నూతన సంవత్సర వేడుకల్లో వృధా ఖర్చు చేయవద్దని, ఎటువంటి ఆడంబరాలకు తావు లేకుండా చేయాలని జిల్లా కలెక్టర్ స్వరూప్ గౌర్ పిలుపునిచ్చారు. 2014 సంవత్సరం నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్కు శుభాకాంక్షలు తెలియజేయటకు వచ్చేవారు పుష్పగుచ్చంతో సహా ఏమీ తీసుకురావద్దని ఆయన కోరారు. ఏమి తీసుకువెళ్లలేదని ఉద్దేశం ఉంటే కేవలం ఒక నిమ్మకాయ తీసుకొని రండి, ఆనందంగా తీసుకుంటాను, అదనపు ఖర్చు పెట్టకండి అంటూ ఆయన అన్నారు. బొకేలు, పుష్పాలు, మిఠాయిలు, కేకులు, పండ్లు తదితర పదార్థాలతో రావద్దని ఆయన స్పష్టం చేశారు. వృధాను అరికడతామని ఆయన పిలుపునిచ్చారు. అనవసరపు దోబరా చేస్తున్నామని ఆ మొత్తంను పొదుపు చేసి సిక్కోలు చిరుదివ్వల కింద పేద పిల్లల సంక్షేమానికి కృషి చేద్దామని అన్నారు. తద్వారా సామాజిక సేవలో భాగస్వామ్యం అయ్యామనే తృప్తి కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో అన్ని పాఠశాలలు విధిగా ప్రభుత్వం నిర్దేశించిన సమయాన్ని పాటించాలని జిల్లా కలెక్టర్ స్వరూప్ గౌర్ ఆదేశించారు. అనేక పాఠశాలలు నిర్దేశిత సమయాన్ని పాటించడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయని ఆయన అన్నారు. పాఠశాలలు ఖచ్చితంగా సమయాన్ని అమలు చేసే విధంగా జిల్లా విద్యాశాఖ అధికారి చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. పాఠశాలలు ఉత్తర్వులు ఉల్లంఘిస్తే జిల్లా విద్యాశాఖ అధికారి బాధ్యత వహిస్తారని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం, కోర్టులు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ నిర్దేశిత సమయానికి మించి పాఠశాలలు నడపడం పట్ల డిఈఓను ప్రశ్నించారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలపై ఆయన వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చూస్తూ ఉండండి ప్రతి దృశ్యం ప్రజాపక్షం జే న్యూస్.